రాజకేశిరెడ్డి ప్రతినిధి చాణక్యని అరెస్ట్ చేసిన విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి తీసుకెళ్తున్న పోలీసులు వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని సిట్ దర్యాప్తులో తేలింది. మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీ నుంచి రాజకేశిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి ఆ సొమ్మంతా జగన్కే చేర్చేవారని సిట్ దర్యాప్తులో గుర్తించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడైన వైఎస్ అనిల్ రెడ్డి, జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి రెండో కుమారుడు, భారతీయ సిమెంట్స్లో పూర్తికాలపు డైరెక్టర్గా కొనసాగుతున్న జగన్ సతీమణి భారతీయ తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీ, వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి ద్వారా ఈ ముడుపుల సొత్తు మొత్తం జగన్కి అందజేసేవారని నిర్ధారించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏ నాయకుడు ఎదుర్కొననన్ని సంక్షోభాలు ఎదుర్కొన్న ఆలోచన విధానం మారితే అద్భుతాలు చేయొచ్చు. మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పుస్తక రచయిత పొంగూరు శరణిపై ప్రశంసల జల్లు కురిపించిన సీఎం. జయం చెక్కు చెదరకూడదు, చంద్రబాబు ధీరోదాత్తుడు, హైదరాబాద్ అభివృద్ధిని ముందే ఊహించారు చిరంజీవి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే పివి సునీల్ కుమార్పై 6 అభియోగాలు నమోదు. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా తరచూ దుబాయ్ సహా ఇతర దేశాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారని, కొన్ని సందర్భాల్లో ఒక దేశానికి వెళ్లేందుకు అనుమతి పొంది మరో దేశంలో పర్యటించారంటూ ఆయనపై 6 అభియోగాలు నమోదు చేసింది. అఖిల భారత సర్వీస్ ప్రవర్తన నియమాలను ఆయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి తీవ్ర క్రమశిక్షణ రాహిత్యానికి దుష్ప్రవర్తనకు పాల్పడ్డారంటూ గత నెల 2 సునీల్ కుమార్ని సస్పెండ్ చేసిన ప్రభుత్వం తాజాగా ఆయనపై అభియోగాలు మోపింది. వ్యక్తిగతంగా హాజరై లేదా లిఖితపూర్వకంగా వాటన్నింటికి 30 రోజుల్లోకి సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా సమాధానాలు ఇవ్వకపోతే చెప్పడానికి ఏమీ లేదని భావించి తమ వద్ద అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. విచారణ ప్రభావితం చేసేలా వ్యవహరించిన ఎవరితోనైనా సిఫార్సు చేయించిన తీవ్ర చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్